ఏంటి ఇండియాలో మరొకసారి లాక్డౌన్ వచ్చే అవకాశాలున్నాయా? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఫైనల్ గా కరోనా పోయింది అని ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంటుంటే 5 సంవత్సరాల తర్వాత చైనాలో మళ్ళీ ఒక వైరస్ పుట్టింది. దీని పేరు HMPV అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. చైనాలో ఇప్పుడు ఈ వైరస్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. దీని లక్షణాలు చాలా వరకు కరోనా వైరస్ ను పోలి ఉన్నప్పటికీ ఒక సీజనల్ ఫ్లూ అన్నట్టుగానే చెబుతున్నారు. కానీ ఇప్పుడు అక్కడి హాస్పిటల్స్ పరిస్థితి చూస్తుంటే ఈ వైరస్ ప్రభావం అక్కడ ఏ రేంజ్ లో ఉందో మనకు క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో ఈ వైరస్ ఇండియాకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఈ వైరస్ సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, రన్నింగ్ నోస్ అండ్ కాఫ్. ముఖ్యంగా 5 ఏళ్లలోపు పిల్లల పైన మరియు ఏజ్డ్ పీపుల్ పై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. వైరస్ సోకిన వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా ఆల్రెడీ వైరస్ తో కంటామినేట్ అయిన సర్ఫేస్ ని టచ్ చేసినప్పుడు ఒకరి నుంచి మరొకరికి స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్ కి ఇప్పటి వరకు ఎలాంటి స్పెసిఫిక్ క్యూర్ కానీ లేదా వ్యాక్సిన్ కానీ లేవు. ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళను కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి.